హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంకి వెళ్ళి బుచ్చిరెడ్డిపాళెంలో జమీలా మహల్లో అయితే మూవీ చూడబోతున్నాం. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు మాత్రమే. సో 100 రూపాయలకి లెనిన్ మూవీ చూసి ఎలా ఉంది అనేది కూడా మాట్లాడుకుందాం. ట్విస్ట్ ఏంటంటే రాజాసాబ్ పేరుతో ఉన్న టికెట్ ఇచ్చారు. ఒక్కసారి షాక్ అయ్యా ఏంటిదని. బట్ టికెట్స్ పాత టికెట్స్ అయితే ఇస్తున్నాం. బట్ ఈ టికెట్తో మీరు మూవీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో ఇక మూవీ గురించి మాట్లాడుకుందాం గాయస్. లెనిన్ మూవీ అయితే ఒక స్టార్ హీరో వాయిస్ ఓవర్తో అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఆ స్టార్ హీరో ఎవరనేది నేను ఇక్కడ చెప్పను, మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే. ఒకవేళ ఇన్ కేస్ మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తారు. స్పాయిలర్ అవ్వద్దు కాబట్టి నేనైతే నీకు చెప్పను. మీరు తెలుసుకోవాలనుకుంటే మటుకు కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి. మహాభారతానికి ఈ మూవీకి లింక్ ఏంటి, అసలు ఎలా లింక్ చేశాడు డైరెక్టర్ ఈ స్టోరీకి అనేది మనం చూడాల్సింది ఈ మూవీలో. బట్ అఖిల్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు గైస్. అసలు నేను సూట్ అవడేమో అనుకున్నా ఇలాంటి మా సినిమాకి, బట్ అఖిల్ సూట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. తన హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. క్లైమాక్స్లో కూడా చాలా బాగా చేశాడు. బట్ అఖిల్కి మించి ఎవరైనా చేశారంటే ప్రమోద్ పంజు, వసంత్ అనే క్యారెక్టర్, విలన్ క్యారెక్టరు, అతనైతే చాలా బాగా సెటిల్డ్గా చేశాడని చెప్పుకోవచ్చు. ఇక భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, చాలా లెంతీ క్యారెక్టర్, చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ అయితే మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బట్ తనకి యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ తంది, తను కూడా చాలా బాగా చేసింది. ఇక శివాజీ గారు, ఈశ్వరీరావు గారు కూడా చాలా బాగా చేసిందని చెప్పుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ కూడా యాక్టింగ్ స్కోప్ ఉంటుంది ఈ మూవీలో. డైరెక్టర్ అయితే దీంట్లో సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయ్యే టైంకి చాలా ఒక మంచి హై ఫీలింగ్ వస్తుంది. బట్ ఆ తర్వాత మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు ఒక ట్విస్ట్తో. అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అలాగే ఈ మూవీలో మంచిగా స్టోరీలో వెళ్తున్నాం, స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యామన్న ప్రతిసారి కూడా సాంగ్స్ వస్తాయి. అలా అని చెప్పి సాంగ్స్ బాగుండవు అంటే సాంగ్స్ బాగుంటాయి, కానీ మంచి స్టోరీ ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఆ సాంగ్స్ రావడమే కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది. ఇక మ్యూజిక్ తమన్ గురించి మాట్లాడుకుంటే, మా బుచ్చిరెడ్డిపాళెంలో నేను మూవీ చూస్తే అది కొంచెం మాస్ థియేటరు, సౌండ్ సిస్టమ్ అంత గొప్పగా ఉండదు, ఓకేగా ఉంటుంది. అలాంటి థియేటర్లోనే అదిరిపోయింది బీజిఎం. ఇక మల్టీప్లెక్స్లో చూసిన వాళ్ళకి ఇక పండగ అని చెప్పుకోవచ్చు. సో తమన్ అయితే డ్యూటీ చేశాడని చెప్పుకోవచ్చు. తమన్ మ్యూజిక్ అయితే మనం మార్కులు ఇవ్వాల్సిందే, చాలా బాగా కొట్టాడు తమన్. ఈ మూవీకి ఎంత బీజిఎం కావాలో అంత హై లెవెల్లో కొట్టాడు. ఓవరాల్గా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. క్లైమాక్స్లో ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పడతారు ఆ క్లైమాక్స్లో వచ్చే వైలెన్స్కి. మిగతా అంతా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే హ్యాపీగా చూడొచ్చు. నేను పెట్టిన 100 రూపాయలకి అయితే వర్త్ గాయ్స్ ఈ మూవీ. చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ అయినంత ఫీల్ మటుకు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయ్యే టైంకి అయితే ఆ ఫీల్ కొంచెం పోయింది, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. బట్ ఓవరాల్గా ఓకే అనిపించింది. హిట్టే, మరి తీసేసే మూవీ అయితే కాదు. ఒక 5కి ఒక 3 స్టార్స్ ఇచ్చుకోవచ్చు అఖిల్ యాక్టింగ్కి, అలాగే డైరెక్షన్ కూడా. బట్ డైరెక్షన్లో అక్కడక్కడ కొన్ని సీన్లని ఎక్స్ట్రా పెట్టినట్టు అనిపించింది. బట్ బెటర్ డైరెక్టర్. మనం ఏదో వేరే హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకుండా డీసెంట్గా వెళ్తే మటుకు బాగా నచ్చుద్ది. ఓవరాల్గా అయితే ఈ మూవీని అయితే మీకు రికమెండ్ చేస్తాను. మీరు అయితే ఈ మూవీని చూడండి గైస్. లెనిన్ ఎందుకు చూడాలంటే మటుకు అఖిల్ యాక్టింగ్ గురించి, అలాగే అఖిల్కి ఆపోజిట్గా చేసిన పర్సన్ ఎవరైతే ప్రమోద్ పంజు అనే క్యారెక్టర్, అతను సలార్లో కూడా చేశాడు. సో తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్ గురించి కూడా మీరు మూవీ చూడొచ్చు. నేనైతే ఓపెన్గా చెప్తున్నాను, నాకైతే నచ్చింది. అలా అని చెప్పి వేరే లెవెల్ మూవీ అని అయితే మటుకు కొంచెం చెప్పాలంటే మటుకు ఆ క్లైమాక్స్ నుంచి బయటకు వచ్చిన ఆ ఫీలింగే దీనికి కారణం. సో ఇది గైస్ నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో తెలియజేయండి. ఎంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనేది మీరు కామెంట్ చేశారా? చేసే పని అయితే చేయండి, మన వాళ్ళు ఎవరొకరు చూసి తెలుసుకుంటారు. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.